నమస్కారం. ఆరోగ్యమే మహాభాగ్యమని మనందరికీ తెలిసినా కూడా ఈ ఉరుకుల పరుగుల జీవితంలో ఆరోగ్యాన్ని మనం సొంతం చేసుకోలేక అనారోగ్య పాలవుతున్నాం. అయితే సంపూర్ణ ఆరోగ్యాన్ని ఏ విధంగా సొంతం చేసుకోవాలి, అలాగే సిరిధాన్యాలు, కషాయాలు ఉపయోగించి ఆరోగ్యాన్ని ఎలా సంపాదించుకోవచ్చు ఇత్యాది విషయాలన్నింటినీ చెప్పడానికి మనతో పాటు ఉన్నారు క్రిష్ రత్న డాక్టర్ ఖాదర్ వలి గారు. వారిని అడిగి ఆరోగ్యాన్ని ఎలా సొంతం చేసుకోవాలో తెలుసుకుందాం. నమస్కారం సార్. నమస్కారం సార్. ఈ మధ్య కాలంలో చూస్తుంటే ప్రతి ఒక్కరికి ఏదో రకమైన అనారోగ్యం అయితే కనిపిస్తూనే ఉంది. అయితే వాటన్నిటికీ సొల్యూషన్ మనం ఈ సిరిధాన్యాలు అలాగే కషాయాల ద్వారా తీసుకోవచ్చు అంటారా? అంటే అదే సొల్యూషన్ అని చెప్పొచ్చు అంటారా? సిరిధాన్యాలు మూల ఆహారం అని చెప్తున్నాం. దానికి తోడు వైవిధ్యమైన కూరగాయలు, ఆకుకూరలు, ఇంకా ఒక అడుగు ముందుకు వెళ్తే మన జీవన క్రమం, మనం తాగుతున్న నీళ్లు, వాడుతున్న అంశాలు, ఇవన్నీ చాలా ఇంపార్టెంట్గా ఉంటాయి. కానీ అన్నిటికీ మూలంగా సిరిధాన్యాలు మూల ఆహారంగా మార్చుకుంటే అనేకమైన అనారోగ్య సమస్యల్ని మన దేహం నుంచి దూరం చేసుకొని ఆరోగ్యంగా జీవనం చేయవచ్చు అని మేము ప్రాయోగికంగా చాలామందికి చేసి చూపించాం. సార్, మామూలుగా అంటారంటే ఇంటికి ఇల్లాలే దీపం అని చెప్పేసి, ఆడవాళ్ళు ఆరోగ్యంగా ఉంటే ఇల్లంతా కూడా ఆరోగ్యం ఉంటుంది, కుటుంబం అంతా కూడా ఆరోగ్యంగా ఉంటారని చెప్పేసి. ముఖ్యంగా ఆడవాళ్ళు ఆరోగ్యంగా ఉండాలంటే వాళ్ళు అసలు ఎటువంటి జీవన క్రమాన్ని వాళ్ళు పాటించాల్సి ఉంటుంది? ఆడవాళ్ళు ఆరోగ్యంగా లేకుంటే ప్రపంచమే నాశనం అయిపోతుంది. ఇప్పుడు జరుగుతున్నది అదే. ఆడవాళ్ళే ఆరోగ్యానికి మూలం. ఆహారం పండించే రైతుల్ని ఇంటికి తీసుకొచ్చి వంటింట్లో స్వచ్ఛంగా, శుభ్రంగా, ప్రీతితో వంట చేసి పెడితేనే కుటుంబం ఆరోగ్యంగా ఉంటుంది. కానీ మోసం ఏమిటంటే గడిచిన 50 సంవత్సరాల్లో ఈ మార్కెట్ ఎకానమీ వచ్చిన తర్వాత వంటింట్లో ఉందా మీ ఆవిడ అని వాక్యాలు వాడి ఆ అద్భుతమైన ఆరోగ్యకరమైన వంటింట్లో పనిచేసే విధానాల్ని, పనిచేసే వాళ్ళని హీనంగా చూడడం మొదలుపెట్టాం. అంటే ఆడవాళ్ళు చేస్తున్న పనులకి విలువ లేకుండా చేశాం. దాంతో మొదలైంది నిజమైన పతనం. ఎప్పుడైతే ఆ విధంగా చూడటం మొదలుపెట్టారో ఇంకా వంటింట్లో వంటలు ఎందుకు చేయడం, అందరూ హీనంగా చూస్తున్నారని మీలో భావనలు కలిగించేస్తారు. దానికి తోడు ఈ ఆధునిక యంత్రజ్ఞానం, తంత్రజ్ఞానం, 2 నిమిషాల్లో నూడిల్స్ తినండి, ఫోన్లు చేయండి, ఇంటికి వచ్చేస్తాయి. సో ఇలా వంటింటి పని చాలా హీనంగా చిత్రణ చేస్తూ వస్తున్నాయి గడిచిన 50 సంవత్సరాలు. అది మాధ్యమాలు కావచ్చు, టీవీలు కావచ్చు, ఇంక్లూడింగ్ ఆల్ ద మార్కెట్ ఎకానమీ ఈజ్ వర్కింగ్ ఇన్ దట్ డైరెక్షన్. సో ఇవన్నీ చాలా చెడ్డ విషయాలు మన సమాజంలో చోటు చేసుకున్నాయి. అంటే నిజంగా ఆరోగ్యం కావాలంటే మనం ముఖ్యంగా ఆడవాళ్ళకి గౌరవం ఇవ్వాలి, వంటింటికి గౌరవం ఇవ్వాలి. అప్పుడే నిజమైన ఆరోగ్యం వస్తుంది. అంటే మీరు తినే పదార్థాలు ఏమైనా ఉండనివ్వండి, ఇంట్లో ఆడవాళ్ళు ప్రీతితో ఇస్తున్నప్పుడు దానికి గౌరవం ఇవ్వాలి. ఇప్పుడు గౌరవం లేదు, అక్కడి నుంచే అనారోగ్యం. సో ఆడవాళ్ళ మహత్వం అంత ఉంది, ఇంకా ఎక్కువ కావాలి. అంటే ఆడవాళ్ళు ఆరోగ్యంగా ఉండాలి అంటే వాళ్లకు గౌరవం ఇవ్వాలి, వాళ్ళు చేసే పనులను మనం గౌరవించాలి. సో నిజమైన ఆరోగ్యం అక్కడ మొదలవుతుంది. ఇప్పుడు ఇంట్లో గౌరవం లేదు, మీరు చేస్తున్న పనులను ఎవరు గుర్తించడం లేదో, చేస్తున్నాం ఏదో తింటున్నాం అనుకుంటే మీకు దాని మీద ఆసక్తి ఉండదు. సో ఇలాంటి విషయాలు చాలా చోటు చేసుకున్నాయి మన సమాజంలో. అవన్నీ ఆహారానికి సంబంధించివి కాకపోయినా వంటింటిని మనం నీచంగా చూడటం మొదలుపెట్టాం ఈ ఆధునిక యుగంలో. అది మారాలి మొదటిగా. అంటే మనం ఆడవాళ్ళకి ఆద్యత ఇవ్వాలి. ఇంకా దాన్ని దాటి వెళ్తే ఆడవాళ్ళకి ఇప్పుడు ఆరోగ్య సమస్యలు ఎక్కువ అవుతున్నాయి ఆహార పదార్థాల నుంచి. ముఖ్యంగా ఈ కాఫీలు, టీలు, పాలు. అందరూ కాఫీలు, టీలు తాగేస్తున్నారు. పొద్దున్న లేస్తే కాఫీ కావాలి, టీ కావాలి, ఆడవాళ్ళైనా మగవాళ్ళైనా. అందులో పాలు కృతకంగా తయారవుతున్నాయి గడిచిన 30-40 సంవత్సరాల నుంచి. అందులో ఆక్సిటోసిన్, ఎస్ట్రోజిన్, ఇంకా యాంటీబయాటిక్స్, ఇలా కృతకమైన రసాయనిక పదార్థాలు బాగా మిళితం చేసి అమ్ముతున్నారు. దానివల్ల ఆడవాళ్ళకి ఈ హార్మోన్ అసమతులన ఎక్కువైంది. సో గడిచిన 30-40 సంవత్సరాల్లో
ఈ పాల వాడకం వల్ల ఆడవాళ్ళకి అతి ముఖ్యమైనది ముట్టు, ఆ ఋతుచక్రం అంటే దేహాన్ని శుద్ధం చేసుకునే ఒక అద్భుతమైన ప్రక్రియ ఉంది. అది సహజంగా జరగాలి. పీరియాడ్స్ అంటారు. పీరియడ్స్ అంటే పీరియాడిసిటీ అంటారు, అంటే కరెక్ట్ సమయానికి మళ్ళా రావటం. ప్రకృతిలో ఈ పీరియాడిసిటీ అన్ని భాగాలు, అంటే చంద్రుడు 28 రోజులకు టక్కని తిరుగుతాడు, అలాగే మీకు 28 రోజులకి ఋతుచక్రం రావాలి. ఆ హార్మోను అసమతులనం అయితే ఇది ఏరుపేరు అవుతుంది. దాంట్లో చాలా ఇబ్బందులు మొదలవుతాయి. ఎంతవరకు జరిగిందంటే గడిచిన 30-40 సంవత్సరాల్లో ఈ పాలు నోట్లోకి వెళ్ళటం వల్ల హార్మోన్ అసమతులనం ఎక్కువైపోయి ఆడపిల్లలు 14 ఏళ్లకు ముట్టు కావాల్సిన వాళ్ళు ఇప్పుడు 6 ఏళ్లకు ముట్టు అవుతున్నారు. అక్కడి నుంచి మొదలైంది మీ ఇబ్బందులు. సో ఈ ఆధునిక యుగంలో మీరు తీసుకుంటున్న ఈ పాలు, కాఫీలు, టీలే మీ అనారోగ్యానికి మొదటి శత్రువు. సో ఆడవాళ్ళు ఇప్పుడు ఆరోగ్యంగా ఉండాలంటే మీ ఋతుచక్రం కరెక్ట్గా ఉండాలి, హార్మోన్ బ్యాలెన్స్ కావాలి. మగవాళ్ళలో జరుగుతుంది, కానీ వాళ్ళకి ఇబ్బందులు ఉండవు, వీర్య కణాలు మాత్రం నాశనం అవుతూ ఉంటాయి. తర్వాత తెలిసి వస్తుంది. సో ఈ అసమతులన చాలా సెన్సిటివ్గా ఉంటుందన్నమాట ఆడవాళ్ళలో. అందుకే ఆడవాళ్ళకి నా మొదటి విన్నపం ఏమిటంటే రేపటి నుంచే వీలైతే మీరు కాఫీలు, టీలు, పాలు, చక్కెర ఆపు చేయండి. 6 నెలల్లో మీ ఆరోగ్యం 70% బాగైపోతుంది. మొదటి విన్నపం ఏమిటంటే రేపటి నుంచే వీలైతే మీరు కాఫీలు, టీలు, పాలు, చక్కెర ఆపు చేయండి. 6 నెలల్లో మీ ఆరోగ్యం 70% బాగైపోతుంది. ఇంత గట్టిగా చెప్పగలను. వాళ్ళకంటే ఇప్పుడు దానికి కాంపెన్సేట్ చేస్తూ ఏమేమి తీసుకోవాల్సిన అవసరం? దానికి కాంపెన్సేట్ కాదు, పర్యాయం కాదు. నిజంగా మీరు ఆరోగ్యకరంగా ఉండాలంటే ఏం చేయాలి అంటే మన దేశ సంప్రదాయమైన కషాయాలు మీకు సమతులనాన్ని కలుగచేస్తాయి. అందులో ముఖ్యంగా రావి ఆకు, వేపాకు, మునగాకు, కరివేపాకు, తమలపాకు, ఈ ఆకులు కషాయాలు ఆడవాళ్ళ ఆరోగ్యాన్ని చాలా వేగంగా సరిచేసేదానికి వీలవుతుంది. ఇంకా ఒక అడుగు ముందుకు వెళ్చాం. మన తెలుగు రాష్ట్రాల్లో గోంగూర ఆకు ఆడవాళ్ళకి దేవుడిచ్చిన వరం, అద్భుతమైన పదార్థాలు. సో ఈ కషాయాల్ని మీరు ఈ కాఫీలు, టీలకు బదులుగా పాలు ఆపు చేసి ఆ చక్కెర, చెరుకు పదార్థం నుంచి వచ్చే బెల్లం కూడాను తీసుకోకండి. తీపి కోసం తాటి బెల్లం వాడండి. రక్తహీనత, మిగిలిన చాలా అద్భుతమైన గుణాలు ఉన్నాయి. సో మీరు కషాయాలు వాడటం మొదలు పెడితే సగానికి సగం రోగాలు మీవి బాగవుతాయి. మీరు ఎప్పుడైతే ఆ హార్మోన్ అసమతులనాన్ని కలిగించుకోవడం ఆపు చేస్తారో ఈ కాఫీలు, టీలు, పాలు, గుడ్లు మూలకంగా మీకు 90% శక్తి వచ్చేస్తుంది. ఈ మూడ్ స్వింగ్స్ అంటారు. ఈ హార్మోన్ ఇంబ్యాలెన్స్ వల్ల ఆడవాళ్ళలో ఎక్కువగా అనిపిస్తుంటుంది. ముఖ్యంగా 40-45 సంవత్సరాల వయసు వచ్చినప్పుడు, ఈ ముట్టు ఆగుతున్నప్పుడు, మెనోపాస్, ఈ పోస్ట్ మెనోపాస్, ప్రీ మెనోపాస్, ఏదేదో పేర్లు పెట్టుకుంటున్నారు, బట్ అంతా ఒకటే, హార్మోన్ ఇంబ్యాలెన్స్. అప్పుడు ప్రకృతి సహజంగా జరుగుతుంది. కానీ ఇప్పుడేమవుతుందంటే ఈ ఆధునిక పదార్థాల వల్ల మొత్తం జీవితాంతం మీరు హార్మోన్ ఇంబ్యాలెన్స్లోనే జీవనం చేస్తున్నారు. దానికి తోడు ఆధునిక జీవన శైలిలో ఒత్తిడులు అవన్నీ మళ్ళా ఒకదాని మీద ఒకటి ఇంకా ఎక్కువ ఇబ్బందులను కలుగచేస్తున్నాయి. సో ఇవన్నిటిని మీరు ప్రజ్ఞాపూర్వకంగా గమనిస్తూ ఒకదాని నుంచి ఒకదాన్ని మీరు విడిపించుకొని క్లియర్గా ఈ ఆహార పదార్థాలని ఒకవైపు దూరం చేస్తూ ఈ ఇబ్బందులు, ఈ ఒత్తిడులను సరిగ్గా అర్థం చేసుకుంటూ, ఇవి కృతకంగా తయారవుతున్నవి, నిజంగా లోపల మనకు కావాల్సింది స్వతంత్రంగా అసమతులనం లేకుండా బతకటం మొదలు పెడితే ఈ అతంత్రం దూరం అవుతుంది. ఈ అతంత్రం నుంచి బయటపడాలంటే హార్మోన్ బ్యాలెన్స్ కావాలి మీకు ఆడవాళ్ళకి. ఇది ఈ ఆధునిక పద్ధతుల్లో లేదు. లేకపోతే బూస్ట్ తాగు, ఇది తాగి, అది తాగి, ఇలాంటివన్నీ నాన్ సెన్స్, మీకు ఆరోగ్యం కలగజేయవు. లేదు డ్రై ఫ్రూట్స్ తినండి, ఇది చేయండి, ఈ న్యూట్రిషనిస్టులు వీళ్ళంతా లేనిపోనివంటివన్నీ చెప్తున్నారు. నిజంగా మూలం ఇక్కడ దెబ్బతినింది, దాన్ని మీరు సరి చేసుకోవాలి. హార్మోన్స్ ఇంబ్యాలెన్స్తో పాటు కాల్షియం డెఫిషియన్సీ కూడా ఎక్కువగా కనిపిస్తూ ఉంటుంది ఆడవాళ్ళలో అంటుంటారు కదా, సో దాన్ని ఎలా? అది యాక్చువల్లీ నిజంగా ఈ
కంపెనీలు సృష్టి చేస్తున్న అపోహలు. మీరు వారానికి ఒకసారి నువ్వుల లడ్డు తిన్నారనుకోండి, ఏ కాల్షియం ఇబ్బంది ఉండదు. కానీ దీన్ని చెప్పట్లేదు. అందుకే పాలు తాగండి అంటున్నారు, పాలలో కాల్షియం ఉంది అంటున్నారు. కాల్షియం ఉంటే మరి ఎందుకు ఇంతమంది కాల్షియం ప్రాబ్లం అవుతుంది అంటే నిజంగా పాల నుంచి మీకు కాల్షియం రావట్లేదు అని, హార్మోన్ అసంతులనం మాత్రమే జరుగుతుంది అని. పాల నుంచి మనం కాల్షియం సరిగ్గా అబ్జర్వ్ చేయలేము. అదే నువ్వుల నుంచి కానీ, రాగుల నుంచి కానీ, వేరే ఆకుకూరల నుంచి కానీ కాల్షియం వేరే పదార్థాల్లో దేవుడు ఇచ్చాడు. కానీ దాని గురించి ఎవరు ఈ ఆధునిక తజ్ఞులు కానీ న్యూట్రిషనిస్ట్ కానీ మాట్లాడటం లేదు. నువ్వుల్లో పాల కంటే 10 రెట్లు కాల్షియం ఉంది. దాని నుంచి గ్రహించే శక్తి మనకు చాలా ఉంది. అంటే పాల నుంచి కాల్షియం గ్రహించడం కన్నా నువ్వుల పాల నుంచి తీసుకోవడం చాలా ఈజీ అనమాట మన దేహానికి. రాగుల్లో 3.6% ఎక్కువ ఉంది. అంటే మీకు పాలల్లో 1 గ్రామ్ ఉంటే రాగుల్లో 3.6 గ్రాములు ఉంది. కొబ్బరి పాలల్లో ఈక్వల్గా ఉంది. అంటే మీరు కొబ్బరి పాలు 1 లీటర్ తాగితే ఈ పాలు 1 లీటర్ తాగితే ఇందులోనే ఎక్కువ కాల్షియం వస్తుంది. అంటే ఇంత మంచిగా ఉన్న పదార్థాలని మనం వదిలేసి ఈ కృతకమైన పాల ప్యాకెట్ల నుంచి తీసుకోవడం వల్లనే మీకు ఇబ్బందులు కలుగుతున్నాయి. ఓకే, అలాగే ప్రెగ్నెన్సీ అనేది కూడా ఆడవాళ్ళకి చాలా ముఖ్యమైన సందర్భం అనుకున్నప్పుడు వాళ్ళు అసలు మరి సిరిధాన్యాలు కానీ కషాయాలు కానీ ఇవన్నీ వాళ్ళు కంటిన్యూ చేయొచ్చా ఆ టైంలో? కంటిన్యూ చేయకపోవటం వల్లనే బుద్ధిమాంద్య పిల్లలు పుడుతున్నారు. 100కి 25 మంది. మీరు నిజంగా ఆరోగ్యంగా గర్భవతులు కావాలి, ఆరోగ్యంగా బాలింతలు ఆరోగ్యంగా పాలు ఇవ్వాలంటే ఈ సిరిధాన్యాలు తప్ప ప్రపంచంలో మీకు వేరే దారే లేదు. సో మీరు గర్భం ధరించకముందే ఒక 6 నెలలు ఖచ్చితంగా ఈ సిరిధాన్యాలు తింటే మీకు పుట్టబోయే బుట్ట 100కి 100 పాలు ఆరోగ్యంగా పుడతారు, గ్యారంటీ. మనం ఈ ప్రశ్నల్ని మీరు అడగటం ఎంతో ముఖ్యం. అంటే మీరు నిజంగా గర్భధారణ చేయాలంటే సిరిధాన్యాలని ఫస్ట్ 6 నెలల ముందు తిన్న తర్వాత గర్భం దాల్చేదానికి ప్రయత్నం చేయండి. అప్పుడు మీరు ఆరోగ్యంగా ఉంటారు, ఏ ఇబ్బందులు లేకుండా. వాళ్ళే కాకుండా అదే కదా ముఖ్యం. మీరు ఎందుకు గర్భధారణ చేస్తున్నారు? పిల్లలు మంచి పిల్లలు పుట్టారు. దాంట్లో తప్పు జరుగుతోంది. సో మీరు అడిగిన ప్రశ్నకు సమాధానం ఇదే, ఖచ్చితంగా వాడండి అని చెప్తున్నాను. అయితే సిరిధాన్యాలని ఎలా, ఎంత మోతాదులో, ఏ విధంగా వాటిని అంటే వండుకోవడం, కూరగాయలతో పాటు తినడమా? ఖండితంగా కూరగాయలు, ఆకుకూరలు, ఊరగాయలు అవన్నీ మనం తినాల్సిన పదార్థాలు. అందరూ గోంగూర పచ్చడి చేసుకొని హ్యాపీగా. సార్, ఈ సిరిధాన్యాలని ఎవరు ఎంత మోతాదులో, అంటే వాళ్ళ ఏజ్కి తగ్గట్టు కూడా తీసుకోవాలా? ఏ మోతాదులో తీసుకోవాలి? అలాగే కూరగాయలతో పాటుగా తీసుకోవాలా? ఎలా అంటారు? మోతాదు అనేది మన చేతుల్లో ఉంది. 2 పిడికిళ్ళు సిరిధాన్యాలు మీరు నానబెట్టి వంట చేసుకుంటే మీకు సరిపోతుంది. అంటే మీ చేతి పిడికిడి మీది, ఎవరి చేతి పిడికిడి. చిన్న పిల్లలు ఉన్నారు 5 మంది మీ ఇంట్లో, వాళ్ళని ఒక్కసారి 2 పిడికిళ్ళు వేయండిరా అని వేయండి. ఇంకొక మీ నాన్న ఉన్నాడు, ఆయన 2 పిడికిళ్ళు వేయండి. మీ తాతగారు ఉన్నారు, ఆయన 2 పిడికిళ్ళు వేయండి. సో అన్నీ వేసి కొలవండి, దానిలో నానబెట్టండి. అది మీ ఇంటికి కావాల్సిన మోతాదు, పర్ఫెక్ట్గా సరిపోతుంది, ఏమి ఇబ్బందులు లేవు. అంటే మీరు అంతకంటే ఎక్కువ తినలేరు, తక్కువ అయితే తక్కువ అవుతుంది. తక్కువ తినొచ్చు కానీ ఎక్కువ తినలేరు. ఇది మోతాదు. అంటే కడుపు నిండా తినండి, ఏమి ఇబ్బందులు లేవు. దెర్ ఈజ్ నో వెయింగ్, ఇంత 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 అని ఏం లేదు, కొలమానాలు ఏమి అవసరం లేదు. కడుపు నిండా తినండి, అన్ని ఆకుకూరలు తినండి, వైవిధ్యమైన ఆకుకూరలు తినండి. నాకు మెంతాకు ఇష్టమని మెంతాకు మాత్రమే తినకండి. అన్ని రకాల ఆకుకూరలు రోజుకొకటి మార్చి తినండి. అందరూ తినండి, ఊరగాయలు తినండి, పచ్చళ్ళు చేసుకోండి, ఏమీ ఇబ్బంది లేదు. అన్ని రకాలైన కూరగాయలు, ఆకుకూరలు, వంట విధానాలు అన్నీ మంచివే, ఏది చెడ్డది కాదు. అంటే ఇప్పుడు మళ్ళీ నూనెల విషయంలో కూడా చాలా కట్టెగానుగ నూనె మాత్రం వాడాలి మీరు. ఈ రిఫైన్డ్ ఆయిల్స్, ప్లాస్టిక్ నూనెలు వాడకూడదు. ఈ ప్లాస్టిక్ నీళ్లు, ప్లాస్టిక్ పాలు, ప్లాస్టిక్ నూనెలు, ప్లాస్టిక్ పెన్నాలు వచ్చిన తర్వాత క్యాన్సర్ వచ్చింది మనకి. 28% కారకం ప్లాస్టిక్ కణాలే. అంటే మీరు నీళ్ళను కూడాను శుద్ధం చేసుకోవాలి. ఎందుకంటే మీ ఇంట్లోకి నీళ్ళు వస్తున్నాయి ప్లాస్టిక్ పైపుల నుంచే, మీరు తాగుతున్న బాటిల్స్ అంతా ప్లాస్టిక్కే, ఎక్కడ చూడు ప్లాస్టిక్కే, ప్లాస్టిక్. అదే ప్రాబ్లం మనకి. మనం అందరం ప్రజ్ఞాపూర్వకంగా నోట్లోకి వెళ్తున్న పదార్థాలని ప్లాస్టిక్ నుంచి దూరం చేసుకోవాలి.
ఇంకా ఇబ్బంది ఏమిటంటే ఆడవాళ్ళకి చాలా ఇంపార్టెంట్ విషయం, ముట్టయినప్పుడు ప్యాడ్లు, ఈ డైపర్లు అవి కూడా ప్లాస్టిక్. చిన్నపిల్లలకు కూడాను ప్యాడ్లు వేసేస్తున్నాం. అది చాలా ఇబ్బంది. ప్లాస్టిక్ నోట్లో నుంచి కాకుండా యోనిలో నుంచి కూడాను ఆడవాళ్ళకు వెళ్తుంది. ఇది అతి ముఖ్యమైన విషయం. మీరు ఆ ముట్టు సమయంలో అనుకూలం కోసం ఇవి వాడుతున్నారు, కానీ ఆ డైపర్ల మీద ఒక చిన్న పొర ఖాదీ బట్ట, ఉతికిన ఖాదీ బట్టను వేసుకొని వాడండి. అది అతి ముఖ్యమైన విషయం. ఈ ప్లాస్టిక్ కణాలని ఈ ఖాదీ బట్టలు మీ లోపలికి పోకుండా ఆపు చేస్తాయి, ఖచ్చితంగా ఆపు చేస్తాయి. ఖాదీ బట్ట, మామూలు ఈ ప్లాస్టిక్ బట్టలు మళ్ళా అవన్నీ వేసుకోకూడదు. సో ఖాదీ బట్టను వాడితే మీకు నిజంగా ఆ యోని నుంచి వచ్చే చాలా ఇన్ఫెక్షన్స్ అవి ఇవి దూరం అవుతాయి. కానీ ఆ బట్ట శుద్ధంగా ఉండాలి, ఎండలో ఎండబెట్టాలి. బాగా ఒకరోజు ఎండబెట్టిన బట్టల్ని వాడండి. అది అతి ముఖ్యమైన విషయం. మీ ప్రశ్న అడిగినందుకు చాలా సంతోషంగా ఉంది, ఎందుకంటే దీనివల్ల సగానికి సగం రోగాలు వస్తున్నాయి. పిల్లలకి డైపర్లు వేయకండి. వాళ్ళు ఇంట్లో ఉచ్చలు పోస్తే ఒక బట్ట తెచ్చి తుడవండి వాళ్ళ ముందే. 2-3 రోజులు చేస్తే వాళ్ళే టాయిలెట్ ట్రైనింగ్ అవుతుంది. అది అతి ముఖ్యమైన విషయం. సో ఇంకా ఇటువైపు వస్తే నీళ్ళని ఎలా శుభ్రం చేసుకోవాలి? ఈ ప్లాస్టిక్ కణాల నుంచి దూరం చేసుకోవడానికి మన పూర్వీకులు వేల సంవత్సరాల క్రితమే రాగి రేకును మీరు మట్టి కుండలో ఉన్న నీళ్ళల్లో ఒక్క రాత్రి పెడితే ఆ మొత్తం నీళ్ళన్నీ శుభ్రం అవుతాయి. వైరస్లు కూడాను దూరం అయిపోతాయి. బ్యాక్టీరియా అంటున్నారు, ఇట్ ఈస్ నాట్ ఓన్లీ యాంటీ బ్యాక్టీరియల్, ఇట్ ఈస్ యాంటీ వైరల్. ఇఫ్ దెర్ ఈస్ ఎనీ టెక్నాలజీ టు రిమూవ్ వైరసెస్, దిస్ ఇస్ ద ఓన్లీ టెక్నాలజీ. రాగి రేకుని మట్టి కుండలో వేయాలి, లేకపోతే స్టీల్ పాత్రలో కూడా వేసుకోవచ్చు. కొంతమంది రాగి పాత్రలే వాడతారు, అంటే అది ఎక్కువ డబ్బు అవుతుంది, 5,000-10,000 అవుతుంది. చిన్న రాగి ప్లేటు 3 ఇంచ్ బై 15 ఇంచ్ ప్లేటు 200-300 రూపాయల్లో దొరుకుతుంది. నీళ్ళు నిల్వ ఉంచాలి అంతే. ఆ రాగి రేకును చింతపండు నీళ్ళతోనో నిమ్మరసంతోనో ప్రతిరోజు శుభ్రం చేయాలి. చాలామంది పూర్వీకులు 3 నెలలు రాగి నీళ్ళు తాగాలి, ఇంకొక నీళ్ళు వేరే, అదేం లేదు. ప్రతిరోజు ఇలా శుభ్రం చేసిన రాగి రేకును ఉంచిన నీళ్ళని తాగటమే కాదు, వంటకు కూడా వాడండి అని చెప్తాను. మీరు ఈ ప్లాస్టిక్ నీళ్ళు వంటకు వాడినా కానీ ప్లాస్టిక్ కణాలు మీ పొట్టలోకి పోతాయి. దీర్ఘకాలంలో రోగాలు వస్తున్నాయి. క్యాన్సర్ కూడా అదే కారణం అని చెప్తుంటాను నేను. అలాగే థైరాయిడ్ సమస్య కూడా ఎక్కువగా కనబడుతుంది ఆడవాళ్లలో. దీనికి అంటే కారణాలు కూడా ఇవన్నీ కూడా కారణాలని చెప్పుకున్నా కూడా వాటిని ఏ విధంగా తగ్గించుకోవచ్చు అంటారు? థైరాయిడ్ సమస్యకి ఇంకొక ముఖ్య కారణం ఉందమ్మా. అది ఆహారానికి సంబంధించింది కాదు, మానసికంగా నిరీక్ష. ఆడవాళ్ళలో ఎమోషనల్ కంటెంట్ ఎక్కువ ఉంటుంది. నిరీక్షకు తగ్గట్టు పరిస్థితులు అనుకూలంగా లేకుంటే అది మానసికంగా ఒత్తిడితో మొదటిగా అఫెక్ట్ అయ్యేది థైరాయిడ్ గ్లాండ్. అంటే మీరు నా మొగుడు ఇలా ఉండాలి, నా కొడుకు ఇలా ఉండాలి, నా పాప ఇలా ఉండాలి అని, కానీ అలా ఎక్స్పెక్టేషన్స్. సో నా సలహా ఏమిటంటే మీరు ప్లీజ్ కమ్ అవుట్ ఆఫ్ ది ఎక్స్పెక్టేషన్స్. ఎందుకంటే ప్రస్తుతం ఆధునిక సమాజంలో ఈ ఎక్స్పెక్టేషన్స్ పూర్తి చేసుకునేదానికి వీలు లేదు. సో యూ హ్యావ్ టు బికమ్, కొద్దిగా వైరాగ్యం ఉండాలి ప్రజల్లో, లేకపోతే చాలా కష్టం. అంటే ఎస్పెషలీ ఆడవాళ్ళకి. బట్ యూ పీపుల్ టెన్ టు హ్యావ్ మోర్ ఎక్స్పెక్టేషన్స్. ఇలా ఉండాలి, ఇలా ఉండాలి. అంటే మీకు ఇంట్లో పని చేస్తుంటారు, అన్ని ఇబ్బందులు ఎక్కువ ఉంటాయి కాబట్టి ఈ మొగుడు వచ్చి ఇలా కొంచెం ఇలా చేస్తాడు, అలా పెట్టిండొచ్చు కదా అని లోపల అనుకుంటారు, చెప్పలేరు. ఇలాంటివి కూడాను మీ థైరాయిడ్ సమస్యలకు కారణం అని చెప్తున్నాను. ఇట్ లుక్స్ లైక్ ఎ స్మాల్ థింగ్ అండ్ సిల్లీ థింగ్, బట్ దీస్ థింగ్స్ యాడప్. సో నా సలహా ఏమిటంటే మీరు కొద్దిగా వీడు ఇంతే ఏం చేయలేమనుకొని అలవాటు కూడా, లేకపోతే మార్చాలి, గట్టిగా చెప్పి మార్చగలగాలి. రెండిట్లో ఏదో ఒకటి చేయాలి, లేకపోతే ఇబ్బందులు ఎక్కువ అవుతాయి. సో ఇది అంతేకాకుండా కొందరు అంటే ఆడవాళ్ళకి ప్రాబ్లమ్స్ చాలా ఉన్నాయి ఇలాంటివి. ఇవన్నీ మీరు గమనించాలి, దీని గురించి చర్చలు జరగట్లేదు. అందుకే ఈ ప్రాబ్లం చాలా ఎక్కువ అవుతుంది, థైరాయిడ్ ప్రాబ్లం చాలా ఎక్కువ అవుతుంది. అండ్ ముఖ్యంగా అతి ముఖ్యమైన కారణం ఆహారం. అగైన్ ఈ పాలు, గుడ్లు ఇవన్నీ అసమతులనానికి, మానసికంగా కూడా ఇవన్నీ వాటి మీద ప్రభావం చూపిస్తుంది. ఖండితంగా మీ హార్మోన్ ఇంబ్యాలెన్స్ ఏమి అంతా సరిగ్గా ఉన్నా కానీ మానసిక ఒత్తిడులు మీ హార్మోన్ ఇంబ్యాలెన్సే మొదలవుతుంది. అర్థమవుతుందా?
సో వీటన్నిటికీ సంబంధం ఉంది. ఇట్ ఈస్ నాట్ జస్ట్ దిస్ అలోన్. యా సమగ్రంగా మనం ఆరోగ్యంగా ఉండాలంటే ఈ విషయాలను అన్నింటినీ కూలంకుషంగా చర్చించుకుంటూ ఉండాలి. అండ్ ఆడవాళ్లకు దురదృష్టం కొద్దీ ఈ విషయాల్ని మాధ్యమాలు కానీ, పత్రికలు కానీ, డాక్టర్లు కానీ సీరియస్గా చెప్పట్లేదు. దీస్ ఆర్ ఆల్ వెరీ ఇంపార్టెంట్ థింగ్స్. అంటే కొంతమంది అంటుంటారు, అంటే 30-40 ఏళ్ల నుంచి దాదాపు ఇలాంటి ఒక జీవన శైలికి అలవాటు పడిపోయి ఉన్నాం కదా, ఇప్పుడు కొత్తగా మళ్ళీ ఎందుకు అదంతా అలవాటు. చాలా మంది అలా గడిపించారు, వాళ్ళ తరాలు గడుస్తూనే కానీ ఉన్నాయి. ఆధునిక జీవన శైలిలో అనవసరమైన నిరీక్షలు ఎక్కువ అయ్యాయి. మీరు వంటింట్లోనూ చేయాలి, బయట చేయాలి, పిల్లల్ని చూసుకోవాలి, అక్కడ చేయాలి, ఇక్కడ చేయాలి, ఎంత ఎక్కువ అయిపోయింది. ముందు వంటింట్లో ఉండేవాళ్ళు, ఇంక ఇబ్బందులు ఏమి ఉండేవి, ఏదో ఒకటి చేస్తే సరిపోయేది. ఇప్పుడు అది కాదు, ఇక్కడ చేయాలి, అక్కడ చేయాలి, అక్కడ చేయాలి, ఇక్కడ తిరగాలి, అక్కడ ఇవన్నీ ఎక్కువ అయిపోయాయి కదా టెన్షన్స్. సో వంటింట్లోనూ కష్టం అవుతుంది, బయట కష్టం అవుతుంది, ఇక్కడ కాంపిటీషన్, అక్కడ కాంపిటీషన్, ఇది అది ఎక్కువైపోతుంది కదా. సో ఇక్కడే ఇబ్బందులు అవుతున్నాయి. సో అన్ని పనులు చేసుకుంటూ అన్ని చక్రాలు తిప్పుకుంటూ ఉండటం కష్టం అవుతుంది. దానికి తోడు ఆహారం నోట్లోకి వెళ్తున్నది కూడాను ఆ ఆరోగ్యానికి పూరకంగా లేదు. సో ఇందువల్ల ఆడవాళ్ళ ప్రాబ్లమ్స్ మరీ ఎక్కువ అవుతున్నాయి. అలాగే పిల్లల విషయంలో చూసుకుంటే కనుక వాళ్ళకి ఇప్పటి నుంచి అట్లీస్ట్ ఇప్పుడు రాబోయే తరం వాళ్ళకైనా మంచి అలవాట్లు, ఆహార క్రమాలు అలవాటు చేయాలి అంటే వాళ్ళకి ఎటువంటి ఫుడ్తో అలవాటు చేస్తే మంచిది అంటారు? ఏ పదార్థాలు పెట్టాలి వాళ్ళకి? మూల ఆహారం సిరిధాన్యాలు కావాలి, ఇందులో రెండో మాట లేదు. ఎందుకంటే ఆహారం అనే పదానికి నిర్వచనమే ఈ సిరిధాన్యాలు. ఆ రోజుకు ఆ రోజు కల్మషాలని తీసేసే గుణం ఉండేది ఈ సిరిధాన్యాల్లో మాత్రమే, ఇంకెక్కడా లేదు. సో సిరిధాన్యాల్ని మూల ఆహారంగా మనం మార్చుకోవాలి. దాని తర్వాత వైవిధ్యమైన ఆకుకూరలు, కూరగాయలు, పండ్లు. డబ్బులు ఎక్కువ ఉంటే పండ్లకు వెళ్ళండి. అంటే పండ్లు అందరికీ దొరకవు, ఇట్స్ వెరీ కాస్ట్లీ అఫేర్. అంటే మిడిల్ క్లాస్ పీపుల్ కూడా అందరికీ పండ్లు దొరకవు. సో కూరగాయలు, ఆకుకూరలు అంటూ తినాలి, రెండో మాట లేదు. ఊరగాయలు, పచ్చళ్ళు, పప్పు, ఇవన్నీ పప్పు బెడలు కొద్దిగా తక్కువ ప్రమాణంలో తినటం మంచిదని నా అభిప్రాయం. కందిపప్పు అన్ని ప్రస్తుతం ఎక్కువ ప్రమాణంలో తింటున్నారని నా అభిప్రాయం. మనకు అనవసరమైన ప్రమాణంలో తింటున్నాం. నేను ఇలా చెప్పాను కదా 2 పిడికిళ్ళు అని, అలా ద్విదళ ధాన్యాలు అర్ధ పిడికి చాలు. ఏకదళ ధాన్యాలు 2 పిడికిళ్ళు, ద్విదళ ధాన్యాలు అర్ధ పిడికిడి, అంతే మనకు ప్రమాణం. అసలు అంటే వరి బియ్యం అనేది అసలు వాడనే కూడదు అంటున్నారా? అవునండి, నా అభిప్రాయంలో వరి బియ్యం వల్ల చాలా అనారోగ్యం అవుతుంది ప్రజల్లో. అందువల్లే రోగాలు వస్తున్నాయి, అందువల్లే వాతావరణం, పర్యావరణం పాడవుతుంది. నీళ్ళ అవసరం, సాగుబడి నీళ్ళు చాలా ఎక్కువ కావాలి. 9,000 లీటర్ల నీళ్ళు 1 కేజీకి. సిరిధాన్యాలు అయితే 200 నుంచి 300 లీటర్లు. అంటే 1 కేజీ వరి బియ్యం పెంచితే నేను 30 కేజీలు సిరిధాన్యాన్ని పెంచి ఇవ్వగలను. 30 కేజీలు, ఒక్కొక్కరు 10 కేజీలు, ఒకరికి అంటే 1 కేజీ 10 మంది తినొచ్చు. అంటే 300 మందికి ఆహారం, ఇక్కడ 5 మంది ఆహారం. అంటే 1 కేజీ ఇక్కడ ఒక్కరు తింటే ఇక్కడ 60 మంది తినొచ్చు. సార్, సిరిధాన్యాలు, కషాయాలతో ఆరోగ్యాన్ని ఎలా పెంపొందించుకోవాలి, తద్వారా అనారోగ్యం నుంచి ఎలా దూరం అవ్వచ్చో చాలా చక్కగా తెలియజేశారు సార్. థ్యాంక్ యూ సో మచ్. నమస్కారం.